డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పేరిట వైఎస్ఆర్సీపీ దళిత నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పలువురిని హౌస్ అరెస్టు చేయగా మరికొందరు నాయకులు, కౌన్సిలర్లను అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గొల్లప్రోలు, తుని, కాకినాడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణపై పవన్ కళ్యాణ్కు వినతి పత్రం ఇస్తామని ఎస్సీ సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు అందరినీ అక్రమంగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే వారిని విడుదల చేయాలని కోరారు. పిఠాపురంలో ఏదైతే చిన్నపిల్లలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తో ఇబ్బందులు పడుతున్నారు, మమ్మల్ని కురం పేరుతో దూషించారు, మాకు గొడవలు పడుతున్నారని అనగానే మేము స్పందించి యాజ్ అ దళిత్ ఉమెన్ గా నేను ముందుండి చలో పిఠాపురం పిలుపునిచ్చాను. జస్ట్ పిల్లలతో వెళ్ళి జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ ఒకసారి మాకు కమిటీ వేసి మాకు న్యాయం చేయండి అని చెప్పడానికి వెళ్తుంటే పిలుపునిచ్చిన మరుక్షణం పోలీసులు 2 టౌన్ నుంచి వచ్చారు, హౌస్ అరెస్ట్ చేశారు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్, ఏ నోటీసులు నాకు ఇవ్వలేదు. అన్యాయంగా, అక్రమంగా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా సామాన్యులు బతుకుతున్నారు మీలాంటి రాబందులు ఉన్నా కూడా అంటే కేవలం న్యాయ వ్యవస్థ మీదే మాకు పూర్తి నమ్మకం ఉంది. సో మేము ఏదైనా సరే లీగల్ గా ఫైట్ చేస్తాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నేనా అన్నది మనం చూసుకుందాం. ఇదే మీకు అంతిమ యాత్ర మొదలవుతుంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎస్ఐ గారు 10 మంది కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి మీతో మాట్లాడాలని చెప్పేసి నన్ను బైపాస్ రోడ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఏంటి ఎస్ఐ గారు అంటే, ఇలా మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పీడబ్లు వస్తున్నారు కదా, మీరు ఏదో ఆయన మీద అటాక్ చేస్తారని చెప్పి పైన ఇన్ఫర్మేషన్ మాకు. ఆ విషయమే నేను తీసుకెళ్తున్నామండి, 10 నిమిషాలు అంతే అని చెప్పేసి గొల్లపల్లి తీసుకొచ్చారు. గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ కూర్చోబెట్టారు. ఏంటి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం చెప్పి ప్రశ్నించాం. సీఎం డిప్యూటీ సీఎం గారు మీటింగ్ అవ్వగానే పంపించేస్తా ఉన్నారు. మీరు రౌడీ షీటా గోండాలవా? ఆయన మీటింగ్ అయినా మమ్మల్ని కూర్చోబెట్టి అంటే దళితులు గోండాల కింద రౌడీ కింద మీకు కనబడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు నాది పెళ్లి రోజు. పెళ్లి రోజు అని చెప్పేసి నేను ఇంట్లో స్నానం చేసి బాత్రూంలోంచి ఇంటికి వచ్చి లోపల కూర్చున్నాను. క్రైమ్ పార్టీ 3 కానిస్టేబుల్ ఇంటికి వచ్చి బయట కూర్చున్నారు. సిగారు బయట ఉన్నారు, నీతో ఒకసారి మాట్లాడి పంపించేస్తామన్నా, ఒకసారి బట్టలు వేసుకుని రా అంటే, నేను సోషల్ మీడియాలో ఏదో వచ్చిందంట పోస్ట్, దాని విషయం మీద మీ చిన్న ఫోటో తీసుకుని పంపించేస్తాను. మా ఇంటి వెనకాల ఒక జీపు, మా ఇంటి దగ్గర ఏమో క్రైమ్ సంబంధించిన వాళ్ళు ఒక 5 కానిస్టేబుల్, మా ఇంటి మెయిన్ రోడ్డు మీద ఏమో సిఏ గారి జీపు, సెకండ్ టైం కౌన్సిలర్. మాకంటే గౌరవం ఉంటది అక్కడ. అందరు కూడా ఏదో వీరేష్ ఏదో తప్పు చేశాడు, ఆ పోలీసులు అరెస్ట్ చేసి ఎంత సీక్రెట్ గా తీసుకెళ్తారు అన్నట్టు ఇవాళ వార్డులో అందరూ నాకు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిన తర్వాత పంపిస్తాను అంటున్నారు.